హాయ్ అండి. మీకు ఈరోజు నేను ఈజీగా ఇంట్లో మంచిగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ని మనం మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. హాయ్ అండి. నేను ఈరోజు మంచిగా చికెన్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఇందులో సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్, కారము, ఉప్పు, పెరుగు, నిమ్మకాయ రసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను మంచిగా కలిపి పెట్టుకుంటున్నా దీన్ని. ఇప్పుడు అది ఇందులోనే ఒక 4-5 జీడిపప్పులు వేసుకుంటున్నా నేను. అది ఫ్లేవర్ కోసం అంతే. అది చికెన్కి పట్టి మనకి మంచి బిర్యానీలో ఫ్లేవర్ వస్తుంది. హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బయట అయితే ఎండ చాలా ఉంది. నేను లంచ్కి ఏం చేసుకుందామా అని ఆలోచిస్తుంటే మా ఆయన అయితే వెళ్ళి మార్నింగ్ చికెన్ తీసుకొచ్చాడు, ఒక హాఫ్ కేజీ చికెన్. ఇంకా కర్రీ ఏం చేసుకుందాంలే, కర్రీ తిని బోర్ కొడుతుందని చెప్పి నేనైతే సింపుల్గా బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నా. దీంట్లోకి బిర్యానీ ఎలా చేయాలంటే సింపుల్గా చేసుకోవచ్చు మనం, పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేసుకుంటున్నానో చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ని మనం మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలు నిమ్మరసం కలిపి దీన్ని మంచిగా కలిపి పెట్టుకోవాలి చికెన్ని. ఇదంతా చికెన్కి మంచిగా పట్టాలన్నమాట. ఇలా కలిపి పెరుగు ఒక 2 స్పూన్లు హాఫ్ కేజీ చికెన్కి మంచిగా చికెన్కి ఇదంతా మసాలా అంతా మంచిగా పట్టేలాగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. బాగా పెద్ద ప్రాసెస్ కాకుండా, బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఒక 1.5 అవర్లో వేసుకోవచ్చు మనం అంతా, ఇదంతా రెడీగా ఉంటే బిర్యానీ. ఇట్లా మంచిగా మసాలా అంతా దీనికి పట్టాలి. దీన్ని మనం ఒక 1 అవర్, నేనైతే ఫస్ట్ మార్నింగ్ దీన్ని తేగానే ఇట్లా మంచిగా దీనికి పట్టించి పక్కన పెట్టుకొని ఈలోపు ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఆలోపు ఇది మంచిగా దీనికి పట్టి నానుతుంది అనమాట. చికెన్ సాఫ్ట్గా అవుతుంది మనకి. తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత వంట ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఇట్లా మంచిగా కలుపుకోండి దీనికి. ఇప్పుడు బిర్యానీలోకి గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా నేను. ఏం లేదు, చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బిర్యానీలోకి. ఇప్పుడు మంచిగా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్లో ఒక 5-6 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మంచిగా కడిగి పెట్టుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇందాక మనం పట్టుకున్న గరం మసాలా కూడా వేసి ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఒక 1 అవర్ వరకు కలిపి పెట్టుకోవాలి. ఇదంతా గరం మసాలా కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ మంచిగా కలిపి నానబెట్టుకోవాలి. కలుపుకొని ఇప్పుడైతే నేను మంచిగా దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ దీన్ని ఇలా పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ 1 అవర్ పెట్టుకున్న చికెన్ పెట్టుకున్నాం కదా మనం. ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకొని మంచిగా ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 1 అవర్ తర్వాత నేను కిచెన్లోకి వచ్చిన. 1 అవర్ మంచిగా నానిపోయింది మనకు చికెను. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. ఇవి కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ నానితే సరిపోద్ది. ఒక 2 పెద్ద ఆనియన్స్ మంచిగా ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా, పుదీనా, కొత్తిమీర రెడీ పెట్టుకున్నా. చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదే బిర్యానీకి మెయిన్ ప్రాసెస్. మాడకుండా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను మంచి కుండ పెట్టుకొని కుండలో నెయ్యి వేసుకున్నాను. మీకు ఈరోజు కుండ బిర్యానీ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ నెయ్యి మంచిగా వేడైంది కదా, ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇది పెట్టుకొని ఈ స్టవ్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. రైస్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం కర్రీలో కూడా సాల్ట్ కలుపుకున్నాం. ఇది రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇది చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ మనకి. ఈ ఆనియన్స్ మనకి మాడిపోతే మనకి బిర్యానీ ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది. మాడనివ్వద్దు, మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నా. సిమ్లో పెట్టిన మంచిగా ఫ్రై అవుతాయి సిమ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇటు మనం బిర్యానీ చేసుకోవడానికి బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. ఇందులో ఆయిల్ వేసుకొని దీనికి బిర్యానీకి సంబంధించిన మసాలా ఏం లేదండి, సింపుల్ మన ఇంట్లో ఉండే మసాలానే. నేను ఏం ఎక్కువ వాడను. లవంగా, సాజీరా, చెక్క, ఇలాచి, అంతే. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఒక 4 లవంగా, ఒక 3 ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క వేసుకొని సాజీరా వేసుకొని పుదీనా కొత్తిమీర, కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. వేసుకొని నేను మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా అండి మీకు బిర్యానీ. వీటిలోపు ఈ ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. సిమ్లో పెట్టుకుంటేనే మనకు మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఇదిగో చూడండి, మనకు పుదీనా అది మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రై పుదీనా మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్కి సరిపడా వాటర్ వేసుకున్నాం. ఇందులో ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే నేను మంచిగా మనకు రైస్ అనేది విడివిడిగా వస్తుంది ఆయిల్ వేసుకుంటే. ఈ మసాలా పుదీనా ఫ్లేవర్ కూడా మనకి రైస్కి పడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్లో మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ రైస్ వేసుకోవాలి. పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి మనం ఈ వాటర్లో. వేసుకొని కలుపుకోవాలి. మనము ఈ రైస్ హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. చూడండి, మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ కూడా మంచిగా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్
ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసుకొని ఆ చికెన్ని మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకొని ఆనియన్స్లో చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఈ చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి అది చికెన్. ఈలోపు రైస్ ప్రాసెస్ చూద్దాం మనం. ఇదిగో చూడండి, మంచిగా చికెన్ ఫ్రై అవుతుంది కుండ వేడికి. చికెన్ చూడండి, మంచిగా రైస్ మనకి ఇట్లా ఒక 70% మనకి మంచిగా ఉడికిపోయింది ఈ చికెన్. ఇప్పుడు మనం ఈ చికెన్ని రైస్లో వేసుకొని మంచిగా బిర్యానీ దమ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా ఈ చికెన్ని రైస్లో వేసుకుందాం. ఇప్పుడు దమ్ ప్రాసెస్ చూపిస్తున్నాం మీకు, బిర్యానీ దమ్ వేయడం. ఇంకా చూడండి, మంచిగా బిర్యానీ దమ్ కోసం చేసి పెట్టాను. ఇప్పుడు పైనుంచి మంచిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని క్యాప్ పెట్టి మనం ఒక 15 minutes దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుందాం. 15 minutes తర్వాత మనకు మంచిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా పైనుంచి నెయ్యి వేసి బిర్యానీ దమ్కి పెట్టేసిన. మనం క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టుకొని ఒక 15 minutes సిమ్లో పెట్టేసి మనకు వేడి వేడిగా బిర్యానీ రెడీ అవుతుంది. మనం దమ్ముకి పెట్టుకొని 15 minutes అయింది. ఒకసారి చూద్దాం బిర్యానీ. ఇంకా చూడండి బిర్యానీ. చూడండి కుండ బిర్యానీ ఇంత మంచిగా చూసారు కదా, మంచిగా అయింది మనకి. అన్నం రైస్ కూడా మంచిగా అయింది, బిర్యానీ కూడా మంచిగా ఉడికిపోయింది మనకి. చూసారు కదా, మంచిగా ఈజీగా కుండ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపెట్టాను మీకు. నేను ఇప్పుడు మంచిగా వేడి వేడి బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చూడండి మంచిగా వేడి వేడి బిర్యానీ, వేడి వేడి బిర్యానీ విత్ రైతా. ఈరోజు లంచ్ నాది. చూడండి, మంచిగా వేడి వేడి కుండ బిర్యానీ ప్లేట్లోకి లంచ్కి నేను తిందామని పెట్టుకున్నాను. రైతా, బిర్యానీ కాంబినేషన్ రైతా. ఈరోజు లంచ్ నాది, బిర్యానీ